బీచ్ బుద్ధుడు ఒకసారి చూపిస్తారు, చూడండి. బుద్ధుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. కన్యాకుమారి టెంపుల్, ఈ అమ్మ కొంచెం ఫేమస్ అంటే ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీ ఎక్కడైనా టెంపుల్ వెళ్ళాలంటే ఈ కన్యాకుమారికి వచ్చేయండి. ఫ్యామిలీతో మంచి లొకేషన్, అంతా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ బీచ్ కన్యాకుమారి బీచ్. అప్పుడేగా మీకు బుద్ధుడు టెంపుల్ చూపించినాను కదా కన్యాకుమారిలో. అదేవిధంగా ఇప్పుడు నేను బీచ్ దగ్గరికి వచ్చినాను. ఒకసారి బీచ్ అలలో చూడండి, చూపించు. పెద్ద అలలో ఉంది బీచ్. కన్యాకుమారిలో బీచ్ అంటే అదే ఫేమస్ అండి. అదే చూడండి. మీరు మీ ఫ్యామిలీ ఎవరు వచ్చినా స్పాట్, మంచి ప్లేస్, మంచి లొకేషన్ అండి ఇది. ఇది మాత్రం కంపల్సరీగా మిస్ కాకండి. ఎందుకంటే మనకి కన్యాకుమారి అంటేనే టెంపులే కాదు, బీచే కాదు, అన్ని రకాలు, అన్ని షాపింగ్ మాల్, అన్ని వస్తువులు తక్కువగానే దొరుకుతుంది. కన్యాకుమారి అంటేనే ఎంజాయ్మెంట్. మేమిద్దరూ నేను మా డాడీ కలుసుకొని మేము బీచ్ దగ్గరికి వచ్చినాము. వాళ్ళ సన్ వచ్చి నేను కెమెరా ముందు వస్తే బాగుండదు, బట్ ఆయన అంటే సిగ్గుపడతా ఉంటాడు, అంతే తప్ప ఏం లేదు. ఆయన చిన్నప్పటి నుంచి కెమెరా మొహమే చూసేలేదంట, అసలు మొబైల్ ఏంటైనా కూడా తెలియదంట.